పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. బాబాయ్ అబ్బాయి చేసిందేమిటి? కేంద్ర రాష్ట్ర మంత్రులుగా రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు ఈ రెండు బడ్జెట్లలోనూ ఆశించిన స్థాయిలో లేని కేటాయింపులు. డబుల్ ఇంజన్ పవరున్న జిల్లాకు మాత్రం నిరాశే. ఫ్లైట్ ఎక్కని అభివృద్ధి, వలసల జిల్లాగా సిక్కోలు. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో దశాబ్దాలుగా చక్రం తిప్పుతున్న కింజారపు కుటుంబం ఇప్పుడు సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటుంది. కేంద్రంలో రామ్మోహన్ నాయుడు, రాష్ట్రంలో అచ్చెన్నాయుడు కీలక పదవుల్లో ఉన్నప్పటికీ తాజా కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో జిల్లాకు ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేకపోవడంతో జిల్లా ప్రజల్లో అసహనం వ్యక్తమవుతుంది. బాబాయ్ అబ్బాయి ద్వయం పదవుల్లో ఉన్నప్పటికీ జిల్లాకు ఆశించిన స్థాయిలో ప్రత్యేక నిధులు లేకపోవడంతో విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్త ప్రాజెక్టుల ప్రస్తావన లేకపోగా కనీసం సాగునీటి ప్రాజెక్టులకు కూడా నిధులు లేకపోవడం బాబాయ్ అబ్బాయిలపై ప్రతిపక్ష సభ్యులు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కింజరపు అచ్చెన్నాయుడు చక్రం తిప్పుతున్నారు. ఒకే కుటుంబం నుంచి కేంద్ర రాష్ట్రాల్లో కీలక శాఖ మంత్రులు ఉండడం వల్ల చరిత్రలో అపూర్వం. అయితే 2026-27 బడ్జెట్ గణాంకాలను పరిశీలిస్తే జిల్లాలో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ఒక భారీ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం గమనార్హం. జిల్లా అభివృద్ధి కంటే తమ పదవులు కాపాడుకోవడానికే కింజరపు ఫ్యామిలీ ప్రాధాన్యత ఇస్తుందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఉత్తరాంధ్ర జీవనాడి అయిన వంశధార స్టేట్ 2 ఫేజ్ 2 పనులకు బడ్జెట్లో నామమాత్రపు కేటాయింపులే జరిగాయి. హీరా మండలం రిజర్వాయర్ పనులు పూర్తి చేసి జిల్లాలో చివరి ఆయకట్టు వరకు నీరందించాలనే దశాబ్దాల కళ ఇంకా కలగానే మిగిలిపోయింది. గతంలో ఇచ్చిన హామీల ప్రకారం ఆఫ్ షోర్ ప్రాజెక్టు పనులను నిధుల వరద సాగిస్తుందని భావించిన రైతులకు బడ్జెట్ చుక్కలు చూపించింది. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంలో విఫలమవడం వల్ల వేలాది ఎకరాల భూమి వీడుగా మారుతుంది. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు జిల్లా రైతాంగాన్ని పట్టించుకోవట్లేదనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉన్నప్పటికీ పారిశ్రమ అభివృద్ధికి సంబంధించి ఎలాంటి ఉద్దీపనలు బడ్జెట్లో కనిపించలేదు. కింజరపు ఫ్యామిలీ కేవలం గెలుపు కోసమే హామీలు ఇస్తుందని, ఆ తర్వాత జిల్లాను గాలికి వదిలేస్తుందని జనం మండిపడుతున్నారు. భోగాపురం విమానాశ్రయం పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్తున్నా అది జిల్లా సరిహద్దుల్లో ఉండడం వల్ల శ్రీకాకుళం అంతర్గత అభివృద్ధికి ఎంతవరకు దోహదపడుతుందనేది ప్రశ్నార్థకం. జిల్లా యువత ఇంకా ఉపాధి కోసం చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నగరాలకు వలసపోతూనే ఉండడం కింజరపు ఫ్యామిలీ వైఫల్యానికి అర్థం పడుతుంది. శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేక ఆర్థిక మండలి లేదా కొత్త పారిశ్రామిక కారిడార్ల కేటాయింపులు ఈ బడ్జెట్లో శూన్యం. గతంలో ప్రకటించిన భావనాపాడు పోర్టు పనుల పురోగతిపై కూడా స్పష్టత కరువైంది. జిల్లాకు అదనపు నిధులు తెప్పించి వెనుకబాటుతనాన్ని తొలగిస్తారని ఆశించిన ప్రజలకు కింజరపు నేతలు కేవలం ప్రకటనలకే పరిమితం కావడం నిరాశ కలిగిస్తుంది. కేంద్రం నుంచి రామ్మోహన్ నాయుడు, రాష్ట్రం నుంచి అచ్చెన్నాయుడు వేల కోట్లు తెస్తారని ఆశించాం, కానీ జిల్లాకు మిగిలింది గుండు సున్నా అని సగటు పౌరుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని ఆయుధంగా మలుచుకున్నాయి. పదవులు వచ్చినప్పుడు జిల్లా ప్రయోజనాల కోసం పట్టుబడని నేతలు ఎన్నికల సమయంలో మాత్రం భావోద్వేగాలతో ఓట్లు దండుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. బడ్జెట్లో జిల్లాకు ఒక కేటాయింపు లేకపోవడం అంటే కింజరపు కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న విలువేమిటో అర్థమవుతుందని ఎద్దేవా చేస్తున్నారు. ప్రస్తుత బడ్జెట్ పరిణామాలు కింజరపు కుటుంబానికి రాజకీయంగా ఇబ్బందికరంగా మారాయి. పదవులున్నప్పుడు జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించకపోతే రాబోయే రోజుల్లో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. ఇకనైనా బాబాయ్ అబ్బాయిల సమన్వయంతో వ్యవహరించి బడ్జెట్ కేటాయింపుల తర్వాతైనా ప్రత్యేక నిధులు మంజూరు చేయించకపోతే శ్రీకాకుళం మరింత వెనుకబడే ప్రమాదం ఉంది. జిల్లా అభివృద్ధిపై చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు వారిపై ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.